హాయ్ హలో వెల్కమ్ టు గురుకుషల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చేస్తున్నానండి. ఇది ఫంక్షన్లలో పెట్టే బెండకాయ ఫ్రై లాగే ఉంటుంది. ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. బెండకాయల్ని ఫస్ట్ బాగా కడిగేసుకున్న తర్వాత తడి మొత్తం ఆరిపోయేంత వరకు ఆరనిచ్చి తర్వాత ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కారం రెడీ చేసుకుందామండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి ఇలా ఒక 15 తెల్లగడ్డపాయలు తీసుకోవాలి. నేను పొట్టుతో సహా వేస్తున్నాను. ఈ తెల్లగడ్డల్లోకి ఒక 1.5 స్పూను మిరప్పొడి వేసి కారం మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. నైస్గా కాకుండా కొంచెం బరకగా ఈ విధంగా మిక్సీ పట్టి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పొయ్యి మీద పెట్టి ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ శనగగింజల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ శనగగింజలు నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. మీరు ఇంకా ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు శనగగింజలు కాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. గింజలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ఒక కప్పులో పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఆల్రెడీ మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. బెండకాయల్లో తడి మొత్తం పోయి ఉంటుంది కాబట్టి ఇవి తొందరగా కూడా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మిగిలిన బెండకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పెనంలోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేయించుకోవాలి. ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న వెంటనే ఎర్రగడ్డలు కూడా వేసి వేయించాలండి. ఎర్రగడ్డలతో పాటు ఒక 2 ఎండుమిరపకాయలు ఈ విధంగా తుంచేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగడ్డలు వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం కారం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కారంని ఇప్పుడు ఇందులో వేసి వేయించాలి. ఈ కారం అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ కారము, ఉప్పు మొత్తం బెండకాయ ముక్కలకు పట్టే విధంగా మంటను సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కలబెడుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా శనగగింజల్ని, వాటిని కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపి ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాము. అంతే అండి, ఫంక్షన్లలో మనం ఎప్పుడు తినే బెండకాయ ఫ్రై లాగానే ఇది కూడా అదే టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.